ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇలా అయితే ఎలా రోజా? ఎవరికి తెలియకుండా నిన్ను ఇంట్లో దాచిపెట్టాను. అదే కష్టంగా ఉంటే ఇక్కడిలా జరిగేవన్నీ నీకు జరగాలంటే ఎంత ప్రాబ్లం చెప్పు. నన్ను దాచిపెట్టడం మాత్రమేనా? నీ జీవితంలోకి రానివరా? నన్ను పెళ్లి చేసుకోరా? దాచిపెట్టడానికే అయితే నన్ను ఇక్కడి దాకా తీసుకురావడం ఎందుకు? వదిలేయండి, నేనేటో వెళ్ళిపోతాను. చస్తే చస్తాను, బ్రతికితే బ్రతుకుతాను. రోజా, అలా అనొద్దు. నిన్ను చంపుకోవాలనుకుంటే ఇంత దూరం ఎందుకు తీసుకొస్తాను? పరిస్థితులు అర్థం చేసుకోండి. మీరు ఇంట్లో ఉన్నారని ఏ ఒక్కరికి తెలిసినా ఫస్ట్ ప్రాబ్లం తనకే. మీరు ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తున్నారు, నేను నాకు దక్కాల్సిన గౌరవాల గురించి ఆలోచిస్తున్నాను. సాంప్రదాయం ప్రకారం ఆ 7 వారాల నగలు, ఆ పెళ్లి చీర నాకు రావాలి. ఎవరో వేసుకున్న తర్వాత నేను వేసుకోవడం ఏంటి? రేపు పెళ్ళయిన తర్వాత నేను పెట్టుకున్నా ఎవరి వస్తువులో నేను పెట్టుకున్నట్టుంటుంది, కానీ సాంప్రదాయంగా నాకు రావాల్సిన వస్తువులు నాకొచ్చినట్టు అనిపించదు. నీకు నగలే కావాలనుకుంటే పెళ్ళైన తర్వాత నీకు నచ్చిన నగలన్నీ కొనిస్తాను. నీకు నచ్చినంత షాపింగ్ చేద్దు గాని నీకు నచ్చిన నగలు, చీరలు ఏవి కావాలంటే అవి. సార్, వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. గదిలో కూర్చున్న నీకేం తెలియట్లేదు. బయట వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు ఎవరు చూస్తారో, ఎక్కడ అమ్మగారికి తెలిసిపోతుందేమోనని భయపడుతూ బతుకుతున్నారు. అది కావాలి, ఇది కావాలి అని అంటూ గదిలో మీరు బాగానే ఉన్నారు. హే, నువ్వెందుకు మాట్లాడుతున్నావు మధ్యలో? నేను అరుణ్ సార్తో మాట్లాడుతున్నాను. చూడండి సార్, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకునేది ఈ నగల కోసమో, చీరల కోసమో, ఆస్తి కోసమో కాదు. కానీ నీ కాబోయే భార్యగా ఇవన్నీ నాకు దక్కాల్సిన గౌరవాలు. నేనెక్కడో ఉండి నాకివన్నీ తెలియకపోతే అది వేరు. నేను ఈ ఇంట్లోనే ఉన్నా, నా స్థానంలో వేరెవరో కూర్చొని సాంప్రదాయం ప్రకారం, పద్ధతి ప్రకారం నాకు దక్కాల్సినవన్నీ వాళ్ళకి దక్కుతూ ఉంటే నాకెలా ఉంటుంది సార్? చెప్పండి. నాది ఆశ కాదు సార్, మీ భార్యగా నా హక్కు. అదే నేను అడుగుతున్నాను. రమమ్మ చేతిలో నుంచి నగలన్నీ దీక్ష దగ్గరికే వెళ్తాయి. ఆ నగలు మీకు కావాలంటే ఎలా? మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ నగలు ముందు నేనే పెట్టుకోవాలి. తనెప్పుడు ఏది నన్ను అడగలేదురా. నీకు నేనున్నానంటూ ఇంటికి తీసుకొచ్చినప్పుడు తనకేం కావాలో చూడాల్సిన బాధ్యత కూడా నాదే కదా. కష్టమే కానీ అసాధ్యం కాదు కదా. ఆ నగల్ని తనకెలా తెచ్చేవాలో ఆలోచించరా. ప్లీజ్ రా. వద్దు, ఎప్పుడు ఏమీ అడగలేదు, మొదటిసారి అడుగుతున్నాను అంటావు. కానీ 7 వారాల నగలు తీసుకురావడం అంటే ఆలోచించాల్సిందే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.